BLA ఈ మూడు అక్షరాలు పాకిస్తాన్ను గజగజ వణికిస్తున్నాయి. పాకిస్తాన్ సైన్యమే లక్ష్యంగా BLA దాడులను ముమ్మరం చేసింది. బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. BLAను అణచివేసేందుకు ఇస్లామాబాద్ చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. ఇక్కడే ఆటలోకి డ్రాగన్ కంట్రీ ఎంట్రీ ఇస్తుంది. ఉక్రెయిన్ కోసం పుతిన్ ఎలా పట్టుబడుతున్నాడో బలూచిస్తాన్ కోసం చైనా కూడా ఉడుం పట్టుకు సిద్ధమవుతున్నది. బలూచిస్తాన్ను సొంతం చేసుకునేందుకు బీజింగ్ ప్లాన్లు గీసింది. అసలు బలూచిస్తాన్పై చైనా ఎందుకు కన్నేసింది? బలూచిస్తాన్ మరో ఉక్రెయిన్గా మారుతుందా? బలూచిస్తాన్ను చైనాకు అప్పగించేందుకు పాకిస్తాన్ సిద్ధమైందా? బలూచిస్తాన్లో చైనా పాగా వేస్తే భారత్కు ఎందుకు ముప్పు? బలూచిస్తాన్ సీక్రెట్స్ పై స్పెషల్ స్టోరీ, వాచ్ దిస్. బలూచ్లో పుతిన్ ప్లాన్ను అప్లై చేసింది ఎవరు? మరో ఉక్రెయిన్గా బలూచిస్తాన్ మారుతుందా? బలూచ్లో డ్రాగన్ గేమ్కు భారత్ చెక్ పెడుతుందా? మార్చి 11న పాకిస్తాన్ విలవిల వణికిపోయింది. ఎందుకంటే ఆ రోజు పాకిస్తాన్ చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజు. ప్రపంచవ్యాప్తంగా బలూచిస్తాన్ అనే ప్రాంతం గురించి చర్చ మొదలైన రోజు కూడా అదే. పాకిస్తాన్కు చెందిన రైలు జాఫర్ ఎక్స్ప్రెస్ ని బలూచిస్తాన్ వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ BLA హైజాక్ చేసింది. క్వెట్టా నుంచి పెషావర్కు వెళుతున్న ఈ రైలును బలూచిస్తాన్లోని బోలాన్ జిల్లా ముష్కాఫ్ ప్రాంతంలో BLA తమ కంట్రోల్లోకి తీసుకుంది. తిరుగుబాటుదారులు 200 మందికి పైగా ప్రయాణికుల్ని బందీలుగా పట్టుకున్నారు. అదృశ్యమైన బలూచ్ కార్యకర్తల్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2 రోజుల తర్వాత పాకిస్తాన్ సైన్యం తిరుగుబాటుదారుల విరుద్ధమైన ప్రకటనలతో ఈ ప్రతిష్టంభన ముగిసింది. సైన్యమేమో 21 మంది ప్రయాణికులు చనిపోయారని చెప్పింది. 33 మంది హైజాకర్లను అంతం చేశామని తెలిపింది. BLA మాత్రం 200 మంది పాకిస్తాన్ సైనికులను చంపేసినట్టు తెలిపింది. ఇందులో ఎవరి వాదనలో ఎలా ఉన్నా ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలిసింది. అదేమిటంటే బలూచ్ రెబెల్స్ కి భారీ దాడులు చేయగల సామర్థ్యం ఉందని పాకిస్తాన్తో పాటు దాని ఐరన్ బ్రదర్ దేశానికి క్లారిటీ వచ్చింది. నిజానికి జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ అనేది ఉగ్రవాదుల పనేనని పాకిస్తాన్ వాదించొచ్చు. అసలు రహస్యాన్ని కప్పి ఉంచేందుకు ఉగ్రవాదులకు భారత్ మద్దతునిస్తోందని కూడా అనొచ్చు. కానీ బలూచిస్తాన్లో దశాబ్దాలుగా జరుగుతున్న మారణకాండను పాకిస్తాన్ దాచేస్తోంది. బలూచిస్తాన్ అణచివేతల వెనుక ఒక్క పాకిస్తాన్ మాత్రమే ఉందనుకుంటే పొరపాటు. పాకిస్తాన్, చైనా కలిసే బలూచిస్తాన్ పీల్చి పిప్పి చేస్తున్నాయి. పీల్చి పిప్పి చేయడానికి ఏముంది అంటే బలూచిస్తాన్ ప్రాంతం అద్భుతమైన ఖనిజాలకు ఆలవాలం. ఈ రాష్ట్రంలో రాగి, బంగారం, బొగ్గు, సహజ వాయువుల నిల్వలు అపారంగా ఉన్నాయి. అయినా సరే పాకిస్తాన్ మాత్రం రుణాల ఊబిలో చిక్కుకుపోయింది. ఆ దేశానికి రుణాలను ఇచ్చేందుకు ఏ ముస్లిం మిత్రదేశమూ ముందుకు రావడం లేదు. ఒకవేళ రుణం ఇస్తే పాకిస్తాన్ ఎలా తీర్చగలదని ప్రశ్నిస్తున్నారు. కానీ ఇలాంటి సందేహాలు లేకుండా పాకిస్తాన్కు రుణమిచ్చే ఏకైక దేశం చైనా. అందుకే చైనాను పాకిస్తాన్ ఐరన్ బ్రదర్ అని పొగిడేస్తూ ఉంటుంది. చైనా రుణాల మాటున ఉన్న అసలు సీక్రెట్ ను ఇస్లామాబాద్ గుర్తించలేకపోతున్నది. చైనా మాత్రం బలూచిస్తాన్లోని ఖనిజాలతో పాటు గ్వాదర్ పోర్ట్, ఎయిర్పోర్ట్ పై కన్నేసింది. ఇక్కడ ఓ విషయం తెలుసుకోవాలి. ఉక్రెయిన్ యుద్ధం గురించి తెలిసే ఉంటుంది. నాటో సభ్యత్వం ఉక్రెయిన్కు ఇవ్వకుండా అడ్డుకోవడానికే రష్యా యుద్ధానికి దిగినట్టు అధ్యక్షుడు పుతిన్ వాదిస్తున్నాడు. కానీ అది నిజం కాదు. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ప్రధానంగా లిథియం, యురేనియం, టైటానియం వంటి అరుదైన ఖనిజాలు ఉన్నాయి. ఈ ఖనిజాలు కొత్త తరం టెక్నాలజీని తయారు చేయడంలో కీలకమైనవి. ఉదాహరణకు బ్యాటరీలు, చిప్స్ వంటి వాటి తయారీకి ఉక్రెయిన్ ఖనిజాలు రష్యాకు అవసరం. నిజానికి ఖనిజాల గురించి ఉక్రెయిన్ వద్ద పెద్దగా సమాచారం లేదు. కానీ ఉక్రెయిన్కు సంబంధించిన మొత్తం సమాచారం రష్యా వద్ద ఉంది. ఉక్రెయిన్లో ఏ మూలన ఏముందో రష్యాకు చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఉక్రెయిన్ ఒకప్పటి రష్యన్ మహాసామ్రాజ్యం సోవియట్ యూనియన్లో భాగంగా ఉండేది. సోవియట్ యూనియన్ 1990లో కుప్పకూలింది. దీంతో సోవియట్ యూనియన్ ముక్కలైంది. ప్రస్తుతం ఉన్న రష్యాతో సహా మొత్తం 15 దేశాలుగా విడిపోయింది. సో రష్యాకు 14 దేశాల సమాచారం పూర్తిగా తెలుసు. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ ఖనిజ వనరులు ఉన్న అన్ని ప్రాంతాలను సొంతం చేసుకోవాలని పుతిన్ ప్లాన్ వేశాడు. నిజానికి ఉక్రెయిన్ ఉత్తర ప్రాంతాల్లో పుతిన్ దాడులు చేయడం లేదు. ఎందుకంటే అక్కడ ఖనిజ నిక్షేపాలు లేవు. ఖనిజాలు ఉన్న ప్రాంతాలను చేజిక్కించుకునేందుకే పుతిన్ యుద్ధం చేస్తున్నాడు. ఉక్రెయిన్ సహజ వనరులపై రష్యా కన్నేసినట్టే బలూచిస్తాన్ ఖనిజాలపైన చైనా కన్నేసింది. ఈ ప్రాంతాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి దశాబ్దాల నుంచి తన ప్రయత్నాలను చేస్తోంది. అందులో భాగంగానే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తన కలల ప్రాజెక్ట్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI కింద పాకిస్తాన్లో $6,200 కోట్ల పెట్టుబడులు
పెట్టుబడులుగా పెట్టాడు. ఈ ప్రాజెక్టులపైనే బలూచిస్తాన్ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. చైనా అక్కడ పాగా వేయడంతో ఆసియాలోనే అత్యంత అస్థిరమైన, దారుణమైన ప్రాంతాల్లో ఒకటిగా బలూచిస్తాన్ మారిపోయింది. నిజానికి బలూచిస్తాన్లో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉండడమే కాదు, ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా కూడా అత్యంత కీలకమైనది. బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో విస్తరించిన విశాలమైన ప్రాంతం. అందులో ఎక్కువ భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుంది. పాకిస్తాన్లోనే అతిపెద్ద రాష్ట్రం బలూచిస్తాన్. బలూచిస్తాన్ ప్రాంతంలో బలూచి సామాజిక వర్గమే ఎక్కువగా ఉంటుంది. భారీగా సహజ వనరులు ఉన్నప్పటికీ బలూచిస్తాన్ ప్రజలు మాత్రం నిరుపేదలుగానే మిగిలిపోయారు. ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. బుక్కెడి నీటి కోసం విలవిలలాడుతున్నారు. పైగా తమ ప్రాంతాన్ని పాకిస్తాన్ అన్యాయంగా ఆక్రమించుకుందన్న భావన బలూచీల్లో ఉండిపోయింది. అది మానని గాయంలా మారింది. అందుకే పాకిస్తాన్పై అక్కడి ప్రజలు తిరగబడుతున్నారు. ఖనిజాలను దోచుకోవడానికి వచ్చిన చైనీయులపై దాడులకు దిగుతున్నారు. నిన్న మొన్నటి వరకు పాకిస్తాన్ అడ్డుకోవడానికే ప్రాధాన్యమిచ్చిన బలూచీలు ఇప్పుడు రూపాంతరం చెందారు. ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యం చైనా ప్రభావాన్ని ప్రతిఘటించడమే తమ లక్ష్యమని బిఎల్ఏ ప్రకటించింది. 4 ఏళ్లుగా పాకిస్తాన్ భద్రతా దళాలనే కాకుండా చైనా ప్రాజెక్టులను ఆ దేశ పౌరుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ దాడుల కారణంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ పెట్టుబడులకు ముప్పు పొంచి ఉంది. ఈ విషయం డ్రాగన్ కంట్రీ గుర్తించింది. అందుకే నిన్న మొన్నటి వరకు ప్రైవేట్ సైన్యాన్ని మాత్రమే బలూచిస్తాన్లో మోహరించింది. బలూచిస్తాన్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLAను దించేందుకు చైనా యత్నిస్తోంది. PLA అంటే చైనా సొంత సైన్యం. చైనా ప్రాజెక్టులకు ఆ దేశ పౌరులకు పాకిస్తాన్ సైన్యం రక్షణ కల్పిస్తోంది. కానీ సొంత సైన్యాన్ని రక్షించుకోలేని పాకిస్తాన్ తమ పౌరులకు, ప్రాజెక్టులకు ఎలా రక్షణ కల్పిస్తుందంటూ బీజింగ్ ఆందోళనకు గురైంది. ఇదే విషయాన్ని ఇస్లామాబాద్తో బీజింగ్ చర్చించింది. బలూచ్లో సొంత సైన్యాన్ని మోహరించేందుకు సిద్ధమైంది. బలూచిస్తాన్ సొంతం చేసుకునేందుకు డ్రాగన్ మెల్లమెల్లగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అప్పుల పాలైన పాకిస్తాన్ చైనా రుణాలను చెల్లించడం అసాధ్యం. ఎందుకంటే ఆ దేశంలో ఆదాయం రాబడి అస్సలు లేదు, ఖర్చులే ఎక్కువగా ఉన్నాయి. గత్యంతరం లేక బలూచిస్తాన్లోని పలు ప్రాంతాలను చైనాకు అప్పగించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బహుశా ఆయా ప్రాంతాలను చైనాకు అప్పగించడాన్ని లీజుగా పాకిస్తాన్ పేర్కొనే అవకాశం ఉంది. శ్రీలంకలోని హంబంటోట పోర్టును చైనా అలాగే సొంతం చేసుకుంది. ఆ పోర్టును 99 ఏళ్లకు లంక నుంచి లీజుకు తీసుకుంది. ఇప్పుడు ఆ పోర్టు పూర్తిగా చైనా కంట్రోల్లోకి వెళ్లిపోయింది. అలాగే భవిష్యత్తులో బలూచిస్తాన్ మొత్తాన్ని పాకిస్తాన్ లీజుకిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే బలూచిస్తాన్ను చైనా ఏ రకంగా సొంతం చేసుకున్నా అది బలూచీలను పూర్తిగా అణచివేస్తుంది అనడంలో ఎలాంటి సందేహాలు లేవు. కానీ బలూచిస్తాన్లో చైనా పాగా వేస్తే అది భారత్కు ప్రమాదకరం. ఇప్పటికే పాకిస్తాన్కు చెందిన గ్వాదర్ పోర్ట్ ఎయిర్పోర్టును చైనా సొంతం చేసుకుంది. బలూచిస్తాన్ ప్రజలు బస్సులు, ట్రైన్లో వెళ్లడమే గగనం. అలాంటిది విమానాల్లో వెళ్లేంతగా ఆర్థికంగా బలూచి ప్రజలు ఎదగలేదు. మరి బలూచిస్తాన్లో ఎయిర్పోర్టును చైనా ఎందుకు నిర్మించింది అన్నదానిపైనే భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. బలూచిస్తాన్లో చైనా అమలు చేస్తున్న కుట్రల్ని, కుతంత్రాల్ని భారత్ టార్గెట్గానే ఢిల్లీ భావిస్తోంది. అయితే చైనా ప్లాన్లను భారత్ అడ్డుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పనిని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని చేస్తుంది. ఈ విషయం పాకిస్తాన్కు కూడా తెలుసు. భారత్కు బలూచిస్తాన్ ఎంత కీలకమో ఇస్లామాబాద్కు తెలిసే చైనాకు సహకరిస్తోంది. ఈ క్రమంలోనే BLAకు భారత్ సహకరిస్తోందంటూ పాకిస్తాన్ ఆరోపిస్తోంది. కానీ ఏ ప్రాంతంలో అయినా ప్రజల్ని అణిచివేస్తే ఆ ప్రజలే ఒకరోజు ఉప్పెనవుతారు. క్రూరంగా అణిచివేసే పాలకులపై తిరగబడతారని ప్రపంచ చరిత్ర చెబుతోంది. చరిత్ర పాఠాలను పాకిస్తాన్ మర్చిపోయింది. తూర్పు పాకిస్తాన్లో ప్రజల్ని క్రూరంగా అణిచివేసింది. అక్కడి ప్రజలు తిరగబడ్డారు. బంగ్లా ప్రజలకు భారత్ సహకరించింది. బంగ్లాదేశ్ అవతరించింది. ఇప్పుడు బలూచిస్తాన్లో కూడా అదే జరుగుతున్నది. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ వదులుకోవడమా లేక చైనాకు అప్పగించడమా? ఈ 2 ఆప్షన్లే పాకిస్తాన్కు మిగిలిపోయాయి. ఇదే ఆటలోకి చైనాను ఎంట్రీ ఇచ్చేలా చేస్తున్నాయి. చైనాకు అనుకూలంగా మారుతున్నాయి.